ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్ కట్టామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని, దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో విద్యుత్ సమస్య కోతలు లేవన్నారు. కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారని, తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించామని సీఎం తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తన పాలన అత్యంత పారదర్శకంగా సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వడం లేదని చెప్పారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయన్నారు. అవే గుర్తు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందశ్రీకి అప్పగించామన్నారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పారు. రాజముద్ర రూపకల్పనకు బాధ్యత ఇచ్చింది ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్. ఆయన తెలంగాణ నిజామాబాద్ ముద్దుబిడ్డ అని సీఎం పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ అమూల్య. మొత్తానికి ఇటు రేపు జూన్ 2న జరిగేటువంటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి అధినేత అయినటువంటి సోనియా గాంధీని కూడా రప్పించేందుకు కూడా నిన్న ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా ఇటు ఢిల్లీ మీడియా ప్రతినిధులతో కూడా చిట్ చాట్ చేసిన సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తుంటే గత బీఆర్ఎస్ సర్కారు చేసినటువంటి తప్పులను కూడా ఎత్తి చూపిస్తామంటూ కూడా ప్రజాపాలన దిశగా కూడా అడుగులు వేస్తున్నామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాంపింగ్ విషయంపై కూడా మీడియా ప్రతినిధులు అడిగిన నేపథ్యంలో కూడా కొంత ఫైర్ అయ్యారు. సిబిఐ దర్యాప్తుకు కల్వకుంట్ల కుటుంబం గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ సిబిఐ ఎంక్వైరీ అడగట్లేదంటేనే ఆ కల్వకుంట్ల కుటుంబం తప్పు చేసిందనే భావనలో ఉంది అనేసి కూడా పటాపంచలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాంపింగ్ విషయంపై కూడా మీరు ఎందుకు చొరవ తీసుకుంటలేరు అనేసి మీడియా ప్రతినిధులు అడిగిన దానికి కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాలనలో కూడా ఎలాంటి దాంట్లో తలదూర్చని నేపథ్యంలోనే కేవలం దానిపైన మాత్రం దృష్టి పెట్టలేదు. ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా అనేసి స్పష్టం చేస్తూ పోలీసు ఉన్నతాధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతటి వారున్నా సరే ఖచ్చితంగా వారి భర్తం పట్టాలనేసి కూడా ఆర్డర్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. ఇక సోనియా గాంధీని కూడా 10 జనపథ్ లో తన నివాసంలో కలిసి కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, దశాబ్ద వేడుకలు కూడా చేస్తున్న సమయంలో ఖచ్చితంగా హాజరు కావాలని కూడా కోరారు. దానికి సోనియా గాంధీ కూడా అంగీకారం తెలిపారు. ఖచ్చితంగా జూన్ 2న వస్తా అనేసి కూడా హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇటీవల ఇటు రాష్ట్ర గీతం పైన, రాష్ట్ర చిహ్నం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు కూడా తిప్పికొడుతూ పూర్తిగా ఆ పాట జయ జయ హే తెలంగాణ అనే పాట రాసిన అందశ్రీకే వదిలేశాను. ఆ మ్యూజిక్ గాని, ఆ పాట గాని, ఆ గీతం గాని ఆయన పూర్తి స్వేచ్ఛను వదిలేశాను. దాంట్లో మేము ఎలాంటి ఏ విషయంలో కూడా తలదూర్చలేదనేసి కూడా స్పష్టం చేశాడు. మరోవైపు రేపు దశాబ్ది ఉత్సవాలకు కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, ఉద్యమకారులను సన్మానించుకుంటాం గొప్పగా అనేసి చెప్తూ కూడా
దానికి సంబంధించిన పూర్తి అధికారాలు కూడా ఇటు ఉద్యమకారుడైనటువంటి కోదండరాం కూడా వదిలేశాడు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానించుకునేందుకు ఎవరెవరిని సన్మానించుకోవాలనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా కోదండరాంకి వదిలేసిన విషయాన్ని కూడా ఇటు మీడియా ప్రతినిధులకు తెలియజేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు జరగాయని చెప్పుకుంటూ కూడా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికలను కూడా గుర్తు చేస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తప్పుపట్టలేదు. ఏ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ కూడా చేయని పరిస్థితి ఉంది. అంటే చాలా హూందాగా ఇక్కడ ఎన్నికలు జరుపుకున్నామని కూడా గుర్తు చేశాడు. అదేవిధంగా ఇటు కాళేశ్వరం గురించి కూడా చర్చకు వచ్చింది. కాళేశ్వరం పైన మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అనే మాట కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నామనేసి దానికి సంబంధించే చేస్తున్నామని ఇటు కేసీఆర్ అసెంబ్లీకి కూడా రావట్లేని విషయాన్ని కూడా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధి గుర్తు చేయడంతో కూడా కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, హాజరు కాకపోతే అది ఆయన ఇష్టం, ముందు కూడా ప్రజలే అతనికి బుద్ధి చెప్తారనే మాట కూడా చెప్తూ కూడా అందస్త్రీలు కూడా మొత్తం తెలంగాణ గేయానికి సంగీతానికి సంబంధించి కూడా మొత్తం ఆ పాట రాసినటువంటి అందస్త్రీకే అప్పగించామని చెప్తూ కూడా మేడిగడ్డపై జ్యుడిషియల్ విచారణకు కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇస్తూ కూడా ఇటీవల పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర గీతానికి సంబంధించి కూడా కీరవాణి వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు సంబంధించి మూలాలు ఉన్నటువంటి కీరవాణికి ఎలా ఇస్తారనేసి కొంతమంది ప్రశ్నిస్తున్న సమయంలో కూడా ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది పూర్తిగా జయ జయ హే తెలంగాణ పాట రాసినటువంటి అందశ్రీకి నిర్ణయానికి వదిలేసాం. ఆ కీరవాణి రాష్ట్ర ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ గాని సంప్రదించలేదు, అది వ్యక్తిగతంగా అందశ్రీకి సంబంధించింది అని కూడా చెప్తూ కూడా ఇటు కాళేశ్వరం విషయంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.